కాళ్ళను ఎగరేసుకునేసారు ఓటు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. నువ్వు నీతివంతుడైతే ఎవరిని తిట్టినా పడతావు. ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నిజాయితీపరుడు కదా, నీతివంతుడు కదా. మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు, నా కేసులు వెంటనే తేల్చేయండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లెటర్ పెట్టండి. ఈడీ కేసులు అన్ని, కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి, నువ్వు లెటర్ పెట్టండి. నీతిమంతుడు కదా, నీతి నిజాయితీతో మాట్లాడుతున్నారు కదా, వెంటనే ఒక లెటర్ పెట్టండి, తక్షణం నాకు తేల్చేయండి, స్పెషల్ కోర్టు పెట్టి నా మీద కేసులు అన్నీ తేల్చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి లెటర్ రాయండి. ఒక సర్టిఫికేట్, క్లీన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది మీకు. క్లీనో బ్యాడో ఏదో వచ్చేస్తుంది సర్టిఫికేట్. ఈవేళ మీరు చేసే పనులన్నీ కూడా మీరు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నాయి, నూనెలు మరుగుతూ ఉన్నాయి. రాసి ఉంది బైబిల్లో, ఇప్పుడు చదివినిపించాను. అంచేత తప్పుడు ప్రేలాపన ప్లాన్ కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయికి కూడా కాదు. క్లియర్గా ఈవేళ సూపర్ 6 పథకాలు ఇచ్చుకుంటా పోతున్నాం. ఈవేళ ఉచిత బస్సు రేపు ఏది ఇవ్వలేదు, లేని కూడా చేస్తున్నాం. దీపం పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. నువ్వు ఒక పిల్లోడికి ఇచ్చి ఇంకో పిల్లోడిని చదివించకుండా పని పెట్టుకునే పరిస్థితి తల్లిని కల్పించావు. వేళ తల్లి పిల్లలందరికీ సమానంగా విద్యిస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో నీ ప్రేలాపన కట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని రకాలుగా అన్యాయం చేసే రాష్ట్రాన్ని ముంచేశావు, పోలవరాన్ని ముంచేశావు, అమరావతిని ముంచేశావు. ఇన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అంచేత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి. కేసులన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈడీ స్వాధీనపరుచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడం చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకులు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్, ఒక పక్కన అభివృద్ధి, నువ్వు వేసిన గొంతులో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైబిల్లో చదివాను, వచ్చినాం 5వ అధ్యాయం మత్తయి 29-30 వచనం చదువుకోండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా భగవంతుడు 110 ఏళ్ళు రాసించాడు. 110 సంవత్సరాలు ఆయన వెళ్తాడు. నువ్వు అలా చూస్తూ ఉంటావు. ఏదో నువ్వు ముసలోడు అయిపోయావు, రామకృష్ణ అనుకో, నువ్వు చనిపోతావు. ఈ పేలాపనొద్దు. ఎవరు చనిపోతారు? పాపులు ముందు పోతారు. పాపం చేసిన వాళ్ళు ముందు పోతారు. ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్న వాళ్ళకి అది ఎఫెక్ట్. నేను దోచుకుంటే నేను, మీరు దోచుకుంటే మీరు, ఇంకొకరు దోచుకుంటే ఇంకొకరు. అంచేత ఇది చాలా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ కూడా బాధపడతా ఉన్నారు. అంచేత ఇటువంటి ప్రలాపనలో వద్దు. హెచ్ఎండి వరకు నంద్యాలలో నడిరెడ్డి మీద నరుకుతా ఉన్నా. ఏదైనా నరకలేదు, నరకాలి కదా. అంటే నీకు ఆలోచనలు అన్నీ కూడా ఒక సైతాన్ని మన ఒంటి మీద వాలినప్పుడు ఆలోచనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు ఆలోచనలు వస్తాయి. సైతాన్ని ఎప్పుడు వాళ్ళు మనం బైబిల్ని, భగవద్గీతని దైవాంగ సంపుడుగా మనం దాన్ని ఆలోచించినప్పుడు, దానికి నమస్కారం తెలియజేసి ఆ బైబిల్లో ఉన్న సూక్తుల ప్రకారం, భగవద్గీతలో ఉన్న సూక్తుల ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మన మీద సైతాను వాడు. బైబిల్కి వ్యతిరేకంగా మీరు చేసే అవినీతి పనులు చేస్తున్నారు కాబట్టి సైతాన్ మీ మీద వాడు. ఆ వచనం చెప్పాను, చదువుకున్నాను. ఎప్పుడు కూడా టీడీపీ మీద ఇటువంటి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోరాడు. నిన్న పోరాడావు, శభాష్. పులివెందుల్లో 600 వచ్చింది, సంతోషం. 600కు తృప్తిపడు. మళ్ళీ పోరాడు, 500 వస్తాయి. మళ్ళీ పోరాడు. ప్రజలు ఇష్టం ఉంటే వేస్తారు. పులివెందుల్లో అంటే దీని అర్థం ఎంత దుర్మార్గం అంటే, పులివెందుల్లో ఏ ఒక్క ఓటరు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోరు. ఈవేళ నిజాయితీగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు. చెంప చెల్లు మనిపించారు. తెలుగుదేశం జెండా ఎగరేశారు.